జ్యోతిరావు పూలే పాఠశాలల చదువుకునే విద్యార్థులందరూ మా ప్రిన్సిపల్ మేడం మమ్మల్ని అనరాని మాటలు అనుకుంటా మమ్ముల బాగా ఇబ్బందులు పెడుతున్నది అని వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ ముంగట కూర్చొని ఈ మేడం మాకు అద్దు, మాకు న్యాయం చేయకపోతే మేము స్కూల్కి అస్సలే పోము అని పోలీస్ స్టేషన్ ముంగట కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక ముచ్చట జరిగిందుల్లా. గదేందంటే ఏకంగా 46 మంది చదువుకున్న పొల్లగాళ్ళందరూ పోలీస్ స్టేషన్ ముంగట పోయి ధర్నా చేస్తున్నారు. అసలు ఏం జరిగిందని ముచ్చట ఆరాధిస్తే ఆదిలాబాద్ జిల్లాలోన మహాత్మా జ్యోతిబా పూలే జైనాథ్ దగ్గర 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరు కలిసి స్కూల్ ప్రిన్సిపల్ ఆట సంగీత అనే మేడం వాళ్ళని వేధింపులకు గురి చేసుకుంటా అనరాని మాటల్ని అంటుందని చెప్పి పిల్లగాండ్లందరూ పొద్దుగాల 3 గంటల సమయానికి ఆ స్కూల్లో ఉన్న గోడను దుంకి 46 మంది విద్యార్థులు మా ప్రిన్సిపల్ మేడంను సస్పెండ్ చేయాలని, లేదంటే మేము స్కూల్కి అసలే పోమని బీస్మించుకొని ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ముంగట కూర్చొని ధర్నా చేస్తున్నారు. అయినా మేడం గా పిల్లగాండ్ల దగ్గర ఎందుకు గట్లా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన వసతుల మీద గట్టిగా అడిగేసరికి వాళ్ళని టార్గెట్ చేసి గిట్లా చేస్తున్నారని ఇంకా పిల్లగాళ్ళందరూ చెప్తున్నారు. మరి వాళ్ళకి మీరు టీసీ ఇచ్చి దాని మీద బ్యాడ్ అని రాసి పంపిస్తా అని చెప్తున్నారట. గిట్లా పిల్లగాళ్ళని బెదిరించుడు ఏమైనా పద్ధతేనా? ఆ విద్యార్థుల జీవితాలు నాశనం కావా అని చూసిన వాళ్ళు అంటున్నారు. సార్ ప్రిన్సిపల్ మేడం ఎప్పుడు మాకు టార్గెట్ చేస్తుంది సార్ 10th మెయిన్లీ సార్ మేము ఏబీవీపీ వాళ్ళు వచ్చి సార్ మా ప్రాబ్లమ్స్ చెప్పినాం. మా ప్రాబ్లమ్స్ చెప్తే సార్ మొన్న సార్ ఒకరిని సస్పెండ్ చేసింది దానికి వేరే విషయంతో. మొన్న సార్ మళ్ళీ ఏబీవీపీ వాళ్ళు వచ్చారు సార్. అయితే నేనేం చెప్పిందంటే అసెంబ్లీలో మీ అందరూ ఇంత తెగిస్తున్నారు కదా, మీ అందరికీ 10th బోర్డ్ ఎగ్జామ్లలో మెమోలో రీమార్క్ వచ్చేటట్టు చూస్తా బ్యాడ్ అని కండెన్షన్ అని రాద్దాం అనుకుంటుంది సార్. ఏదో ఒకటి చెప్తుంది మాకు, ఇలా భయపడిస్తుంది సార్ ఫుల్. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ సార్? ప్రాబ్లమ్స్ కరెంట్ ఫ్యాన్స్ లేవు సార్, మళ్ళీ ఫుడ్ లేదు, కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ లేదు సార్. కలెక్టర్ సార్ మొన్న కలెక్టర్ వస్తున్నా అని తెలిసినాక మొన్ననే సార్ బ్లడ్ డాక్టర్ తెప్పించి మొత్తం క్లీన్ చేయించింది, దోమల మందు కొట్టించింది. మేము 1.5 month కింద కష్టపడ్డా సార్, ఎంత చెప్పినా కూడా వినలేదు సార్. కానీ కలెక్టర్ వస్తున్నారంగా చేయించింది సార్. మేము మార్నింగ్ 3కి వెళ్ళినాం సార్. మేడం అసలు పర్మిషన్ ఎట్లయినా ఇవ్వదని మేమే తెగించి మరి వచ్చేసినాం సార్. అందరు గోడకి సార్ వాచ్మెన్ పడుకున్నారు, అందరు పడుకున్నారు. డ్యూటీ టీచర్స్ కూడా డ్యూటీ కరెక్ట్ ప్రాపర్ చేయలేదు సార్ అందరూ. సార్ మేము నిన్న 5 సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసినాం సార్. నేను